పాత్రికేయులందరికీ నమస్కారములు. ముఖ్యంగా 2 రోజుల ముందు ఒక దుర్ఘటన రాయచోటి పట్టణంలో జరిగినది. దానికి సంబంధించి కొన్ని విషయాలు తెలియపరచాలని పత్రికాముఖంగా తెలియపరుస్తున్నాను. వీరభద్రస్వామి పార్వేటి ఉత్సవాలు ఇవి పురాతనంగా జరిగే ఉత్సవాలు. ఈ ఉత్సవాల్లో ఈ పల్లకి పోయేది కూడా ఎక్కువగా ముస్లింలు ఉన్న దుకాణాల గుండానే ఈ పల్లకి కూడా పోతుంది. ఎప్పుడు కూడా ముస్లింలు ఎంతో గౌరవంతో పల్లకిని పోయే విధంగా సహకరిస్తూ వస్తున్నారు. ఇటువంటి సంఘటన ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలేదు. ముస్లింలు హిందువుల మనోభావాలను ఎప్పుడూ దెబ్బతీయలేదు. అలాగే హిందూ సోదరులు కూడా రాయచోటి పట్టణంలో ముస్లింల మనోభావాలు దెబ్బతీయకుండా ఒకరికొకరు హిందూ ముస్లిం భాయి అని చెప్పి ఇరువురు కూడా ఇక్కడ ఉన్నాము. ఈ పార్వేటి పల్లకి కూడా పారామండపం దగ్గర అక్కడ కూడా ఆ పారామండపం దగ్గర కూడా అక్కడ మన ముస్లిం సహోదరులు అక్కడ మండపానికి సున్నం కూడా కొట్టడం జరుగుతుంది. మరి దాని చుట్టూ ఉన్నవారు కూడా అంతా ముస్లిం సోదరులు నివాసాలు ఉన్నారు. మరియు వారు ఈ పార్వేటి పల్లకి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన భక్తాదులకు ఎన్నో సంవత్సరాల నుండి ముస్లిం సహోదరులు వారికి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కీర్తిశేషులు మరి షౌకత్ వారి కుటుంబము ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ ఈ పార్వేటి పల్లకితో వచ్చిన భక్తాదులకు వారు భోజన సదుపాయాలు కల్పిస్తూనే వస్తున్నారు. మరియు నిన్నటి జరిగిన సంఘటన తరువాత కూడా వారే అక్కడ ముందుకు వచ్చి మరి వచ్చిన భక్తాదులకు మరి భోజన సదుపాయాలు కల్పించడం జరిగింది. ఈ విధంగా రాయచోటి పట్టణంలో హిందూ ముస్లిం సహోదరులు ఎంతో సాదరభావంగా కలిసి మెలిసి ఇక్కడ ఉంటున్నాము. మా పండగలకు వాళ్ళు వెళ్తున్నారు ఇళ్ళ వద్దకు మరి భోజనాలకు పిలిస్తే, వారి పండగలకు మేము వెళ్తున్నాము. ఇంతటి సోదర భావంగా ఇక్కడ మెలుగుతున్నాము. కొంతమంది దుష్టశక్తులు కుట్రలు కుయుక్తులు పన్ని మరి ఇక్కడ వారు మటుకు ఎటువంటి పరిస్థితుల్లో కాదు, బయట నుండి వచ్చిన కొంతమంది వ్యక్తులు మరి పార్వేటు పల్లకి వెనక భాగంలో ఉండి ఇటువంటి ఘటనలు చేయడం జరిగింది. ఎస్పీ గారికి మా యొక్క విన్నపం ఏమిటంటే, దయచేసి సార్, రాయచోటి చాలా ప్రశాంతకరమైన ఊరు. ఇక్కడ ఎటువంటి ఘటనలు ఇంతవరకు కూడా అంటే దేవాదాయకు సంబంధించి విషయంలో అయితేనేమి మరి మసీదులకు సంబంధించిన విషయాల్లో అయితేనేమి ఇటువంటి ఘటనలు ఎప్పుడు కూడా పునరావృతం కాలేదు. మరి ఇప్పుడు ఎందుకు అవుతున్నాయనేది ఒక్కసారి గమనించి దీని వెనుక ఎవరు కుట్ర పన్నుతున్నారో మరి వారిని బయటకు తీసి వారిని శిక్షించాలని చెప్పి ఎస్పీ గారికి మేము విన్నవించుకుంటున్నాము. మరి అలాగే మా యొక్క గౌరవ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కొంతమంది సోషల్ మీడియాలో మరి ఆయన పైన కూడా బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఒక్కటే తెలియపరుస్తున్నాను. మంత్రి గారు ఎప్పటికీ ముస్లింలు బాగుండాలి, ముస్లింలు అభివృద్ధి చెందాలి. ఎందుకంటే వారి నాన్నగారి యొక్క నాగిరెడ్డి గారి యొక్క ఆకాంక్ష కూడా ఎక్కువ అదే. వారి నాన్నగారు నాగిరెడ్డి గారు కూడా ముస్లింల పట్ల ఎంతో ప్రేమతో మెలిగారు. ముస్లింల పని ఏ కష్టం వచ్చినా కూడా వారు చూస్తూ వెళ్ళారు. అదేవిధంగా రాంప్రసాద్ రెడ్డి గారిలో కూడా అదే భావన
ముస్లింల పైన ప్రేమ అన్నీ ఉన్నాయి. అంటే ఒక మొన్నటి దినాన కూడా ఒక ఘటన చోటు చేసుకుంటుంది. అప్పుడు కూడా ఆయన ఎంతో ముస్లింల పైన ఒక కేసు కూడా పెట్టకూడదు, ఇది రాయచోటి ప్రశాంతంగా ఉండాలి అని ఒక మంచి దృక్పథంతో ఆయన ఎస్పీ గారికి విన్నవించి కేసులు లేకుండా చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఎస్పీ గారికి ఆయన విన్నవించుకుంటున్నారు, సార్ రాయచోట్లో అంతా నేను ఎలాగైనా ఈ సమస్య మేమే పరిష్కరించుకుంటాము, దయచేసి మీరు కేసులు పెట్టవద్దండి అని చెప్పి ఎస్పీ గారికి కూడా ఆయన విన్నవించుకుంటున్నారు. కాబట్టి నా యొక్క విన్నపం కూడా ఎస్పీ గారికి, దయచేసి మీరు ఒక మానవతా దృక్పథంగా దీంట్లో అమాయకులు బలి అవుతున్నారు. ఇప్పుడు మొన్న కేసుల్లో ఉన్నవారు కూడా వారికి అభం శుభం తెలియదు, వారికి ఎటువంటి తెలియదు, వాళ్ళు చదువుకుంటున్నారు పిల్లవాళ్ళు, వారి గురించి ఆలోచించి వారి భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక పక్క హిందువులైతేనేమి ముస్లింలైతేనేమి ఇరు వర్గాల్లో కూడా ఉన్న వారిపై ఉన్న కేసులను మీరు తీసివేస్తారని చెప్పి ఈ యొక్క సభాముఖంగా మా మైనారిటీ నాయకులందరూ తెలియజేస్తున్నాము. ఇంకొక విషయము, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యే అయిన వెంటనే ఫస్ట్ ఆయన ఇక్కడ షాదీఖానా విషయం, ఎందుకంటే ముస్లింలకు షాదీఖానా ఇప్పుడున్న షాదీఖానా సక్రమంగా లేదు, పెళ్ళిళ్ళు జరగాలంటే కూడా కష్టంగా ఉన్నది అని ఆలోచించి ఆయన స్వయాన వెళ్ళి మరి ఎంఆర్ఓ గారిని పిలిపించి దాదాపు 1.5 ఎకరా షాదీఖానా స్థలం కూడా ముస్లింల కొరకు కేటాయించడం జరిగింది. తొందరలో అవి కూడా పనులు ప్రారంభమవుతాయి. ఇప్పుడున్న షాదీఖానా కూడా కింద కాంప్లెక్స్ నిర్మించి తద్వారా మరి పైన కూడా మెటర్నిటీ హాస్పిటల్ను నూతన అధునాతన పద్ధతిలో నిర్మించాలని చెప్పి ఆయన పట్టుదలతో ఉన్నారు. మరి అలాగే ఖబ్రస్థాన్కు కూడా స్థలం కావాలి ముస్లింలకు అని చెప్పి ఆ స్థలం కూడా పరిశీలించడం జరిగింది. తొందరలో ఇవన్నీ కూడా ముస్లింలకు ఆయన ప్రేమ ఉన్నది కాబట్టి ఆయన ముందుకెళ్తున్నారు. ఇంకొక విషయము, ఇమాంల మోజన్లకు వేతనాలకు మన ప్రభుత్వంలోనే వారికి మసీదులు మొత్తం అప్పుడు రాసి పంపించడం జరిగింది. ఆ మసీదులు కాక కొత్త మసీదులకు కూడా మరి ప్రతిపాదనలు తయారు చేసి ఆయన వక్ఫ్ సిఇఓ గారికి పంపించడం జరిగింది. మరి దానికి అవసరమైన మసీదులకు కాంపౌండ్ వాల్ అయితేనేమి మరి ఇతర విషయాలు అయితేనేమి అవి కూడా వక్ఫ్ సిఇఓ గారికి తెలియపట్టడం జరిగితే ఆయన కూడా శాంక్షన్ చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి కొంతమంది సోషల్ మీడియాలో ఎవరైతే ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారో ఎస్పీ గారికి నా యొక్క విన్నపము, ముందు వీరిపై కఠిన చర్యలు మీరు తీసుకోండి. వీరి ద్వారా ఎందుకంటే సమాజంలో ఒక చెడును వీళ్ళు వ్యాప్తి చెందిస్తున్నారు, దీనిపై వీళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారికి నేను నా యొక్క విన్నపము. దయచేసి మరి మా యొక్క విన్నపము పదే మా యొక్క విన్నపము, ఇప్పుడైతే ఎవరైతే కేసులు వారిపై బనాయించబడ్డారో వారు అమాయకులు, వారికి తెలియదు. దీని వెనక ఎవరున్నారో సూత్రధారులు వారిని బయటకు తీయండి. రాయచోటి వాసులు ఎవరు కాదు, హిందువులు కాదు ముస్లింలు కాదు, అందరికీ ప్రేమ అభిమానాలు అందరికీ ఉన్నాయి. హిందువులకు ముస్లింల పైన ఉన్నాయి, ముస్లింలకు హిందువుల పైన ఉన్నాయి. మరి ఇక్కడ లేదు, బయట నుండి వచ్చిన వ్యక్తులే ఇటువంటి ప్రేరేపిస్తున్నాయి. పల్లకిలో అప్పుడు మనకు వచ్చిన ఆచారం అంటే ముందున్న సాంప్రదాయంలో కేవలం రాయచోటి వాసులే ఈ యొక్క పార్వేటి పల్లకిని తీసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు కొంతమంది పని కట్టుకొని ఇతర ప్రదేశాల నుండి వచ్చి ఈ ఘటనలకు వారు చోటు చేయడం జరిగింది. దయచేసి ఎస్పీ గారికి నా యొక్క విన్నపం పదే దయచేసి ఈ యొక్క కేసులను వారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ తొలగిస్తారని చెప్పి మనవి. ఇంకొకటి, మా యొక్క తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా మరి ఆయన కూడా ఠాణా దగ్గరకు వచ్చినప్పుడు అజాన్ అవుతున్న సమయంలో ఆయన ప్రసంగాన్ని ఆపడం జరిగింది. మరి అలాగే ఆయన ఆ దారిన వెళుతూ మరి తెలుగుదేశం పార్టీ పాటలు మరి వస్తుంటే అవి కూడా ఆపి ఆయన నిశ్శబ్దం పాటించి ఎక్కడి నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉన్న చిత్తశుద్ధి, మనోభావాలను గౌరవించడం మన తెలుగుదేశం పార్టీ యొక్క సాంప్రదాయము. తెలుగుదేశం పార్టీ అనేది ఒక సెక్యులరిజం పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.